అండి, అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హ్యాపీ హోమ్ మేడ్ వ్లాగ్స్. ఇక్కడ చూస్తున్నారు కదా, తను నా కూతురు. సో తను బోనం రెడీ చేస్తుందన్నమాట. మా ఊర్లో బోనాలు ఇవాళ శ్రావణ మాసం లాస్ట్ మంగళవారం మా ఊర్లో బోనం వెళ్తారు. సో చూస్తున్నారు కదా, బొట్లు అయితే ఎంత చక్కగా పెట్టిందో నా కూతురు. సో తర్వాత పూలైతే కడుతుంది. నా దగ్గర ఇట్లా అమ్మవారి ఫేస్ ఉందన్నమాట. వరలక్ష్మి పూజ చేసుకుంటాను నేను ప్రతిసారి. సో అమ్మవారి ఫేస్ అయితే ఉంది. ఈసారి అమ్మవారి ఫేస్ పెట్టి బోనం చేద్దామని ఫిక్స్ అయినాము. సో మొత్తం రెడీ అయినాక చూడండి మా బోనం ఎంత చక్కగా ఉందో, ఎంత కలగా ఉందో అమ్మవారు. సో నా కూతురు కూడా అంతే కలగా ఉంది చూడండి. ఇక్కడ వచ్చేసి నా కూతురు, మా అత్తయ్య, నానమ్మ, మనవరాలు దిగారనమాట ఫోటో. సో ఇక్కడ మా ఇంటి మహాలక్ష్మి బోనం ఎత్తుకుంది. చూస్తున్నారు కదా, మా ఇంటి మహాలక్ష్మి అనమాట. సో బోనం అయితే వెళ్ళినాము. ఈవినింగ్ 6 అయిందనమాట. ప్రతిసారి ఈ టైంకే వెళ్తారు. ఊర్లో అందరూ ఒకేసారి వెళ్తారనమాట. ఎవరికి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు వెళ్ళడం ఉండదు. సో అందరూ ఒకేసారి కోటమైసమ్మ బొడ్రాయి అని ఉంటుంది, అక్కడ వరకు అందరూ ఒకేసారి వెళ్ళి నిల్చొని అందరు వచ్చిన తర్వాత వెళ్తారనమాట. బోనము తీసుకొని వెళ్తారు. సో ఇది వచ్చేసి మా మడదలు, మా చిన్నత్తయ్య, మా అత్తయ్య. ఇక్కడ చూస్తున్నారు కదా, బోనాలన్నీ స్టార్ట్ అయినాయి అనమాట వెళ్ళడము. సో 4-5 o'clock అట్లా ఫుల్ వర్షం పడిందండి. సో రోడ్లన్నీ ఫుల్ బుడదలు, వర్షం, వాటర్ అట్లా కొంచెం అంత మంచిగా లేకుండే. అయినా కానీ బోనం అయితే తీసుకెళ్ళారు. సో వాళ్ళు వెళ్ళేటప్పుడు కూడా చినుకులే పడినున్నాయి అనమాట. అయినా పర్లేదని అట్లనే తీసుకుపోయారు. సో చూస్తున్నారు కదా, అందరు ఒకేసారి వెళ్తారనమాట. మా బోనాలు చూడండి ఎంత చక్కగా ఉన్నాయో, మా ఊరి బోనాలు. చూస్తున్నారు కదా, అందరు ఒకేసారి వెళ్తారు. చక్కగా రెడీ అయ్యి మంచిగా వెళ్తారనమాట. కాకపోతే ఇంకొంచెం పొద్దుగాలు వెళ్తే మంచిగా అనిపించేది. వర్షం కారణం వల్ల కొంచెం లేట్ అయ్యింది. ఆ రోజు 7-7:30 అట్లా అయ్యిందనమాట వెళ్ళే వరకే. సో చూస్తున్నారు కదా, వీళ్ళందరూ బోనాన్ని తీసుకెళ్ళేటోళ్ళు ఎంత చక్కగా ఉన్నారో. సో అందరూ అమ్మవారి దగ్గరికి వెళ్ళేసి వచ్చేసరికి మళ్ళీ వర్షం పడిందనమాట. ఫుల్ వర్షంలో నానుకుంటూనే వచ్చారు. సో చూస్తున్నారు కదా, అక్కడంతా చీకటిగా ఉంటుంది. సో జెంట్స్ కూడా చాలామంది వెళ్తారు. సో ఇది వచ్చేసి ఇక్కడ బొడ్రాయి ఉందన్నమాట. కింద బొడ్రాయి చుట్టూ 3 లేదా 5 ప్రదక్షిణాలు చేసి వెళ్తారనమాట. బోనం తీసుకొని వెళ్తారు. సో బోనం అయిపోయిన నెక్స్ట్ డే ఇట్లా మా ఊర్లో చెరువు ఉంది. అక్కడ చూస్తున్నారు కదా, అది మొత్తం చెరువు అనమాట. సో చెర్లకైతే వస్తారు అందరూ, ఎంతో చక్కగా రెడీ అయ్యి వస్తారనమాట. వచ్చి అక్కడ నరసింహస్వామి గుడి ఉందన్నమాట. చెరువు దగ్గర గుట్ట పైన ఉంటాడనమాట నరసింహస్వామి. సో ఆడికైతే భజన చేసుకుంటూ వస్తారు. భజన చేసేవాళ్ళు, మిగతా ఆడవాళ్ళందరూ వచ్చి చూస్తున్నారు కదా, ఇలా ఎంజాయ్ చేస్తారనమాట. సో అక్కడ పూజ అయిపోయిన తర్వాత ఇక్కడ ఇలా చేస్తారు. 4-4:30కి అట్లా వెళ్తామన్నమాట ఇంట్లో నుంచి. వెళ్ళేసి 6-7 వరకు అక్కడే ఉంటాము. చీకటి అయినాక వస్తామన్నమాట ఇంటికి. సో ఇక్కడ చూస్తున్నారు కదా, ఇక్కడ పైన వచ్చేసి డ్యాన్స్ లాగా చేస్తున్నారు. సో ఇక్కడ కిందికి వచ్చేసి ఇంకా చిన్నగా సాంగ్ పాడుకుంటా చేస్తారనమాట, ఎవరికి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు. సో ఇక్కడ సైడ్కి జెంట్స్ కబడ్డీ అవన్నీ ఆడతారనమాట. సో వాళ్ళు అక్కడ సైడ్కి కొంచెం ప్లేస్ ఉంటుంది, ఖాళీ ప్లేస్, మొత్తం అక్కడ ఆడతారు. సో నేను ఇప్పుడు మీకు నరసింహస్వామిని కూడా చూపిస్తాను. సో ఇక్కడ చూస్తున్నారు కదా, బతుకమ్మలాగా ఆడుతున్నారనమాట. ప్రతి సంవత్సరం ఇలానే వస్తారు. బోనం వెళ్ళిన నెక్స్ట్ డే ఇలా వస్తారనమాట. సో ఇప్పుడు మనం నరసింహస్వామి దగ్గరికి వెళ్దాము. మొత్తం గుట్ట పైన ఉంటాడనమాట దేవుడు. 4-5 రాళ్ళు ఉంటాయి, పెద్ద పెద్దవి. దాంట్లో మధ్యలో వెలిచిండనమాట నరసింహస్వామి. సో అలా ఎండకి ఎండడం, వానకి నానడం మా ఊరి వాళ్ళకి నచ్చక స్లాబ్ అయితే వేసిరనమాట దేవుడి కోసము. సో ముందు పైన కింద సైడ్లకు మొత్తం స్లాబ్ అయితే వేసారు. సో చూస్తున్నారు కదా మీరు, పైన నుంచి ఇట్లా వేసి మళ్ళీ చుట్టూరా గేట్లు పెడదామని గేట్లు కూడా తెచ్చిపెట్టారు. నెక్స్ట్ ఇయర్ వరకు రెడీ అయిపోతుంది మా ఊరి నరసింహస్వామి. సో ఇది వచ్చేసి మా ఊరి బోనాలు.
సెలబ్రేషన్స్ అన్నమాట. మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అప్పటి వరకు బాయ్ బాయ్.